ఓం శ్రీ మాత్రే నమః. సెప్టెంబర్ నెల 11, 12, 13 తేదీల్లో కన్యా రాశి వారి జీవితానికే టర్నింగ్ పాయింట్ రాబోతుంది. ఒక స్త్రీ ప్రవేశం మీ జీవితంలో ఒక పెద్ద సమస్యకి పరిష్కారం లభిస్తుంది. సెప్టెంబర్ నెల 11, 12, 13, 14 తేదీల్లో కన్యా రాశి వారి జీవితం ఏ విధంగా మారబోతుంది, వీరికి ఏ విధమైన టర్నింగ్ పాయింట్ రాబోతుంది, ఒక స్త్రీ ప్రవేశం కారణంగా మీ జీవితంలో ఎటువంటి మార్పులు అయితే రాబోతున్నాయి అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా? మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటికలో పరిష్కారం చూపిస్తున్నారు. ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, అనుకున్న పనులు కాకపోవడం, నమ్మిన వారు దూరం కావడం, ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు. గురువుగారి ఫోన్ నంబర్ 9515466718. ప్రేమ సమస్యలకి, భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైన పూజల ద్వారా పరిష్కారం చూపిస్తున్నారు. నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి. దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ కన్యా రాశి వారి పూర్తి జీవితం ఏ విధంగా మారబోతోంది, వీరి జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు, మార్పులు ఏ విధంగా ఉంటాయి అన్ని విషయాల గురించి కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. ఉత్తర పాల్గొని 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు ఎవరైతే జన్మించారో వారు కన్యా రాశికి చెందుతారు. ఈ రాశి వారికి అధిపతి బుధుడు. ఈ రాశిని స్త్రీ రాశి అని, శుభరాశి అని, ద్విస్వభావ రాశి అని జ్యోతిష్య శాస్త్రం అయితే చెబుతోందండి. కన్యా రాశి జాతకులకు సెప్టెంబర్ నెల 11, 12, 13, 14 తేదీల్లో వీరు మునిపెన్నడూ కూడా చూడలేనటువంటి అద్భుతమైన మార్పులు అయితే ఖచ్చితంగా చూస్తారనే చెప్పాలి. వీరి జీవితంలో ఇప్పటివరకు కూడా ఎటువంటి ఆటంకాలు అయితే పడి ఉన్నారో అటువంటి ఆటంకాలన్నింటి నుండి కూడా మీకు ఈ సమయంలో పూర్తి విముక్తి అయితే కలుగుతుంది. ఈ రాశి జాతకులకు ఉద్యోగంలో శుభప్రదమైన ఫలితాలు అయితే ఉన్నాయండి. స్వల్ప ప్రయత్నంతోనే విజయం మిమ్మల్ని వరిస్తుంది. ఆర్థికపరమైన అభివృద్ధి సాధిస్తారు. బంధుప్రీతి ఉంటుంది. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. శివారాధన చేస్తే మరింత విజయం మీకు జరుగుతుంది. షష్టమ రాశిలో చంద్రగ్రహణం మీకు అన్ని విధాలుగా కూడా శుభప్రదమైన ఫలితాలను అయితే ఇస్తుంది. మనోబలంతో ముందుకు సాగితే విజయాలు కలుగుతాయి. ధనయోగం కనిపిస్తుంది. వస్త్రాభరణాలు, స్థిరాస్తులు పొందే యోగం కలిగి ఉంటారు. వృత్తి వ్యాపారాలలో జాగ్రత్త అనేది చాలా అవసరం. ఎవరి మీద కూడా ఎక్కువగా నమ్మకం ఉంచవద్దు. కుటుంబ సభ్యులతో శాంతంగా ఉంటే మీకు మేలు జరుగుతుంది. వారాంతంలో శుభం చేకూరుతుంది. శ్రీ దత్తాత్రేయ స్వామివారి స్మరణ మీకు అన్ని విధాలుగా కూడా శ్రేయస్కరమైన ఫలితాలు కూడా అందిస్తుందని చెప్పడంలో కూడా సందేహం అయితే అసలు లేదండి. కన్యా రాశి జాతకులకు ఈ సమయం మీరు కోరుకునే జీవితం అయితే మీకు లభిస్తుంది. ఈ రాశి వారికి సమయం వృత్తి మరియు ఉద్యోగపరంగా మీ యొక్క పదవింట్లో గురుడు ఉండడం చేత మీరు వృద్ధికి అవకాశాలు చూస్తారు. అయితే ఈ నెల మధ్య నుండి కూడా మీ యొక్క 1వ ఇంట్లో సూర్యుడు మరియు బుధుడు సంచరించడం వలన చాలా పని భారం మరియు ఒత్తిడి కూడా కలిగి ఉంటారు. మీరు అదనపు బాధ్యతలను కూడా స్వీకరించాల్సి రావచ్చు. సహోద్యోగులు మరియు ఉన్నతాధికారులతో సరైన సంభాషణను మీరు కొనసాగిస్తే మీకు మేలు జరుగుతుంది. 2వ వారం తర్వాత నుండి కూడా పదోన్నతి లేదా మెరుగైన స్థానం పొందే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఈ రాశి వారి ఆర్థిక పరిస్థితి చూసుకున్నట్లయితే ఆర్థికంగా ఈ సమయం సాధారణంగానే ఉంటుందండి. ఎందుకంటే వీరు కుటుంబ వేడుకలు లేదా పిల్లల యొక్క ఆరోగ్యం కారణంగా ఊహించిన ఖర్చులు కూడా కలిగి ఉంటారు. తప్పుడు బిల్లులు చెల్లించే అవకాశం ఉన్నందున ఖర్చు చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. 3వ వారం నుండి కూడా మీ యొక్క 2వ ఇంట్లో కుజుడు ఉండడం చేత మీ ఆదాయంలో మెరుగైన వృద్ధి చూస్తారు, కానీ మీ మాటల్లో కఠినంగా మారవచ్చు. ఈ రాశి వారి ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఆరోగ్యపరంగా వీరికి సాధారణ సమయంగా కనిపిస్తోంది. పని ఒత్తిడి కారణంగా మీరు మెడ మరియు నాడీ వ్యవస్థకు సంబంధించిన ఆరోగ్య సమస్యలను ఎదుర్కొనవచ్చు. ఈ సమస్యను మీరు అధిగమించడానికి సరైన విశ్రాంతి తీసుకోండి. ఈ సమయంలో మీరు జలుబు లేదా దగ్గు వంటి ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలు కూడా మీరు పూర్తిగా ఎదుర్కొనవచ్చు. ఈ నెలంతా సూర్యుడి గోచారం అనుకూలంగా ఉండదు కాబట్టి వేడికి సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని కాస్తంత ఇబ్బందులు పెట్టవచ్చు. మానసిక ఒత్తిడి తగ్గించుకోవడానికి ధ్యానం, యోగా చేయడం ఉపయోగకరమని చెప్పడంలో సందేహం అయితే లేదు. ఈ రాశికి సంబంధించినటువంటి వారికి సమయం
వీరి జీవితంలో చక్కటి మార్పులు అయితే చూస్తారు. వ్యాపారపరంగా కూడా ఈ సమయం సాధారణ వ్యాపారం కలిగి ఉంటారు, కానీ ఆర్థికంగా రెండో వారం తర్వాత నుండి కూడా మీకు కొన్ని ఊహించిన ఆదాయం లేదా కాంట్రాక్ట్ కూడా లభించవచ్చు. మీ యొక్క వ్యాపారం పైన శని ప్రభావం కారణంగా భాగస్వామ్యాలను జాగ్రత్తగా నిర్వహించాల్సి రావచ్చు. ఈ నెలలో మీకు ధన ప్రవాహం కనిపిస్తోంది. ఖర్చులు అనేవి అధికంగా ఉండవచ్చు, కాబట్టి మీ యొక్క ఖర్చులను జాగ్రత్తగా పర్యవేక్షించండి. కొత్తగా పెట్టుబడులు పెట్టేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండండి. వీలైనంతలో ఈ నెలలో పెద్ద పెట్టుబడులు పెట్టడం అయితే మీరు ముందుగా మానుకుంటే మేలు జరుగుతుంది. చూసారు కదండి, ఈ కన్యా రాశి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నాం కదా. ఇక కన్యా రాశి వారి యొక్క గుణగణాలు అనేవి ఏ విధంగా ఉంటాయి కూడా ఈ వీడియో ద్వారా మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ కన్యా రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయంలో వీరి గుణగణాలు చూసుకున్నట్లయితే కనుక ఈ రాశి వారు ఎటువంటి విషయంలోనైనా చాలా ఖచ్చితంగా వ్యవహరించే గుణాన్ని కలవారుగా ఉంటారు. ఈ కన్యా రాశి స్త్రీలు చాలా అందంగా ఉంటారని చెప్పడంలో కూడా సందేహం లేదండి. ఈ రాశి వారు ఎప్పుడూ చూసినా సరే ఇతరుల గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. ఎందుకంటే ఇతరులు తమ గురించి ఏమనుకుంటున్నారో అని తెలుసుకోవాలన్నటువంటి జిజ్ఞాస అనేది వీరిలో అధికంగా ఉంటుంది. ఈ రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయం మీరు కోరుకున్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. మీ జీవితం మునుపెన్నడు కూడా చూడని రీతిలో మారుతుంది. కన్యా రాశిలో జన్మించిన స్త్రీల గురించి చూసుకున్నట్లయితే వీరు ఎక్కువగా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటారు. చాలా మృదువైన మనసును వీరు కలిగి ఉంటారు. ఆవేశానికి ఉక్రోషానికి లోనవుతారు. ఈ రాశి వారికి ధైర్యం కొంచెం తక్కువనే చెప్పాలి. ఆహారం మీద వీరికి చాలా ఆసక్తి ఉంటుంది. తమ ఇష్టాయిష్టాలకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. వీరు కుటుంబ అవసరాలకు పెద్దపీట వేస్తారు. ఎక్కువ భౌతిక విషయాల మీద దృష్టి పెడతారు. పని ప్రారంభించే ముందుగా 10 సార్లు ఆలోచిస్తారు. పని చేస్తే విధమైన ఫలితం ఉంటుంది అని వీరు బేరీజు వేస్తారు. అలా అన్ని విధాలుగా కూడా ఆలోచించిన తర్వాత పనిని ప్రారంభిస్తారు. ఒక్కొక్కసారి పని ప్రారంభిస్తే అది పూర్తి చేసేంత వరకు కూడా వీరు విడిచిపెట్టారు. అద్భుతమైనటువంటి ఫలితాలు చూస్తారు. ఏ పనిని అప్పగిస్తే దానిని వీరు సహనంతో వ్యవహరిస్తూ ఉంటారు. ఒక కన్య చేతిలో దీపము, ఇంకొక చేతిలో ధాన్యపు కంకె ధరించి పడవెక్కి నదిలో ప్రయాణం చేసిన చిహ్నము ఈ రాశికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది. కన్యా రాశి వారికి వాత్సల్యము, అభిమానము, బంధుప్రేమ, తమ బాధలను ఇతరులు గుర్తింపాలనే కోరికనే స్వభావములు కలవారుగా ఉంటారు. ఈ రాశి వారు చాలా సున్నితమైన మనస్తత్వాన్ని కలవారుగా ఉంటారు. పరిస్థితులు అనుకూలించినట్లయితే వీరి జీవితంలో చక్కగా రాణించి 10 మందికి సహాయపడతారు. అయితే ఇతరులు కలిసి రానప్పుడు నిరుత్సాహపడుట, కార్యరంగం నుండి విరమించుట, చిక్కులు కలుగుతాయని భయము కూడా వీరిలో అధికంగా ఉంటుంది. చూసారు కదా కన్యా రాశి వారి గురించి పూర్తి విషయాలు అయితే తెలుసుకున్నారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.